బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇక విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగటం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని నిలదీశారు. ఇక నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేరు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాళ్లు లేరు అని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని కేటీఆర్ తన పోస్ట్లో విమర్శించారు. సాగునీరు ఇవ్వటం చేతకాక పంటలు ఎండబెట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకే లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా? దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ అన్నదాతకే తిండి తిప్పలు లేకుండా చేస్తారా? ఇక బీఆర్ఎస్ పాలన వ్యవసాయం పండగలాగా సాగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగమయ్యిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాలు తెప్పించాలని, బ్లాక్ మార్కెట్కు తరలించకుండా కళ్ళెం వేయాలని కోరారు. లేదంటే రైతులు సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని కేటీఆర్ ఎక్స్లో హెచ్చరించారు.